పవన్ కళ్యాణ్ చెప్పినాం కదా, ఆయన గద్దర్ను నిందిస్తున్నాడు, గద్దర్ మీద అపవాదిస్తున్నాడు. ఆయనకు నేను కారు కొనిచ్చిన అంటే ఆయన కారు తీసుకున్నాడు, అవినీతి పడని చెప్తున్నాడు. అది తప్పది. గద్దర్ నీకు ప్రాణభిక్ష పెట్టిండు, ప్రాణభిక్ష పెట్టిన నిందిస్తాను. నిన్ను పట్టాల రవి ఏం చేసిండు, నువ్వు రివాల్వర్ తిప్పుకుంటా ఆయన భూమిని ఆక్రమించి పక్కన చిరంజీవి ప్లాట్, పక్కన ఈయన ప్లాట్ రవిది, రివాల్వర్ తిప్పుకుంటూ ఆక్రమించి చూస్తూ ఆయన పోతే ఆయన ఎవరో తెలియక వచ్చిన వేసి పారేస్తాను. అప్పుడు పట్టాల రవి వాళ్ళందరూ వచ్చేసి పట్టుకొని పోయి గుండు కొట్టించారు. చంపొచ్చు అని, కానీ చంపలేదు. నేను చంపుతుంటుంటే నేను చంపమో వదిలేసుకున్నాను. పరిటాల రవి వాళ్ళ తండ్రి ఇద్దరు మావోయిస్ట్ పార్టీ సానుభూతి, తండ్రి అయితే ఏకంగా మావోయిస్ట్ పార్టీ, పరిటాల రవి సానుభూతి పడు తండ్రికి శ్రీరాములేదు సినిమా కూడా తీసిండు కదా, తండ్రి గొప్పోడు మావోయిస్ట్, మావోయిజాన్ని మెచ్చుకుంటూ సినిమాలు తీసిండు రవి. అయితే అట్లా చేసినప్పుడు ఆయన గుండు కొట్టించాడు. ఆ తర్వాత మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చి చేస్తే లేపేయాలని కూడా చూసిండు. ఎందుకంటే అతను ఏమేమి తప్పుడు పనులు చేసిండు, చెప్పకూడని తప్పుడు పనులు, అవన్నీ నీచమైన పనులు. అది విని ఆయన ఇంతకుముందు కూడా చాలా మందిని లేపారేసిండు పరిటాల రవి. తప్పుడు పనులు చేసిన వాళ్ళని, ఎవరిని భార్యను ఎత్తుకపోతే, కిడ్నాప్ చేస్తే, రేపులు చేస్తే వాళ్ళందరూ భర్తం పట్టిండు. ఆయన కాన్స్టెన్స్ లేపారేసిండు, బాంబులు కూడా పెట్టిండు. అందుకని మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినాడు కాబట్టి తెలుగుదేశంలోకి వచ్చినా కూడా పనిచేసిండు. ఇక్కడ ఇది కూడా చేస్తానని భయపడిపోయి గద్దర్ దగ్గరికి వచ్చి కాలు మొక్కిండు, నన్ను లేపేటట్టున్నాడు అని అంటే, అప్పుడు ఆయన గద్దర్ ఏం చేసిందంటే, ఈయన చూస్తా అంటే, అన్నా నేను కూడా మావోయిస్టు, నాకు కూడా సానుభూతి ఉంది, నేను భగత్ సింగ్ భక్తుని, చెగువెరా భక్తుని, ఫైడల్ కాస్ట్రో భక్తుని, క్యూబా గురించి పుస్తకాలు చదివిన, దాస్ క్యాపిటల్ చదివిన, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివిన, ఆయన పుస్తకాలు తీసుకొచ్చారు. నాటకం ఆడితే నిజమైన నమ్మి పట్టాలను ఒప్పించి, అతను కూడా మంచోడే, మనలాంటివాడే, లెఫ్టిస్ట్ అని చెప్పి నమ్మించి, నమ్మినందుకు చెప్తే ఆయన కూడా నమ్మి వదిలేసి, నీకు ప్రాణభిక్ష పెట్టినోడికి నువ్వు ఆయన చనిపోయినాక ఇప్పుడు హత్య చేస్తున్నాడు, చనిపోయిన వారిని హత్య చేస్తున్నాడు, శవం మీద పొడుచున్నాడు, హత్యలు తీసుకున్నాడు. అది తప్పది. ఇట్లాంటి అపనిందలు వేయొద్దు, నిందలు వేయొద్దు, విమర్శలు పెట్టొద్దు, ఇండైరెక్ట్ విమర్శలు అదంతా. అందుకనే తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ గద్దర్ లాంటి గాయకుడు లేడు, గద్దర్ లాంటి త్యాగపురుషుడు లేడు. ఎందుకు తిరిగింది ఊరనేది, భార్య పిల్లలు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, తల్లిని పట్టించుకోకుండా, బిడ్డను పట్టించుకోకుండా దేశాలన్నీ అడవులన్నీ తిరిగిండు కదా. అట్లా ఎవరు తిరిగింది? ఎక్కడ మరి అజ్ఞాతంలో ఉండు కదా, కొండల మీద ఉన్నాడు కదా. అట్లాంటి వ్యక్తి మీద ఆయనకి ఏమవసరం కారు? కనకారెడ్డి అంటే ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, సిఎల్ యాదగిరి క్లాస్మేట్, సిఎల్ యాదగిరి కొడుకు, వాళ్ళే కారణాలు. ఇట్లా చెప్తే నేను కారిస్తాను. ఎందుకంటే ఆయన రక్షణ లేదు, రక్షణ లేకపోతే బయటకు వచ్చి తిరగడానికి లేదు. తిరుగుతున్నాడు రోజు పాట, ఆ ఊరికి ఎవరు పిలుస్తుంటే ముందు కారు ఉద్దరగా ఇచ్చిండు. అది ఆయన ఇచ్చింది కొనియలేదు, ఈయనకు ఇచ్చిండు. ఆ బొలెరో కారు కష్టంగా ఉన్నది, ఎక్కలేకపోతుండు. 97లో ఆయన మీద కాల్పులు జరిపినప్పుడు అప్పటికే కారు ఉంది బొలెరో